మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి పేరు మీదుగా వ్యాసాశ్రమాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రాలకి కూడా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అందించి భగవద్గీతని సకల గ్రంథాలని కూడా సమాజంలో అందరూ చదవచ్చు, అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అనేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులు అందరినీ హక్కుని చేర్చుకొని ఉత్తమోత్తమ సేవలు అందించినటువంటి దివ్యమైన క్షేత్రం శ్రీ వ్యాసాశ్రమం. అటువంటి వ్యాసాశ్రమం శత జయంతి మహోత్సవాలు ఆశ్రమాన్ని పెట్టి సాక్షాత్తు మలయాళ స్వాముల వారు మహానుభావులు వారి తాలూకా శత జయంతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ శత జయంతి మహోత్సవాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరం. కొంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారికి మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున సనాతన ధర్మం బాగుండాలి, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి హిందూ బంధువు పైన ఉన్నది. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక సుహృద్భావమైన వాతావరణంలో చర్చించుకునేటటువంటి అవకాశాన్ని మనం చేజార్చకుండా విడిచిపెట్టుకోకుండా చేజార్చుకోకుండా సమన్వయం పాటిస్తూ సహనంతో సమస్యలను కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి తరుణం అది ఎంతో అవసరం కూడా ఉన్నది. ఇప్పటికే ఈ సనాతన ధర్మం మీద అనేక దాడులు మనం గతంలో చూస్తూ ఉన్నాం. ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని, దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఆ సమస్యలతో హిందూ సమాజం సతమతం అవుతూ ఉన్నది. ఇటువంటి తరుణంలో సనాతన ధర్మానికి ఏవైనా సమస్యలు వస్తే పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక ఆశ్రమం మీద మరొక ఆశ్రమంలో ఏవైనా తెలుసో తెలియకో సమస్యలు ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు. దానికి చట్టాలు ఉంటాయి, ప్రభుత్వాలు కంప్లైంట్ చేయొచ్చు, దానికి పెద్దలు కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి, వాటి ద్వారా సమస్యలు మనం పరిష్కరించుకునేటటువంటి దయచేసి మేమందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలంగాణలో ఉండేటటువంటి సాధు సంతులందరినీ కూడా దయచేసి సమన్వయం పాటించండి. మనము రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇది సనాతన ధర్మానికి మంచిది కాదు, ఇది ధర్మానికి మంచిది కాదు. భవిష్యత్ తరాలకి కూడా ఒక మంచి సందేశం ఇచ్చేవాళ్ళగా మనం ఉండాలి తప్ప మన ధర్మాన్ని మనమే కాలరాసుకునే పరిస్థితికి దయచేసి స్వామీజీలు ఎవరైనా కూడా తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము కోరుతూ ఉన్నాము. ఒక ఆశ్రమానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వారి ఆచారాలు, వారి నియమాల్ని పాటించుకునేటటువంటి అవకాశం వారికి ఉంటుంది. అటువంటి ఆశ్రమ వ్యవహారాల్లో మనము బలవంతంగా వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం వలన అక్కడ విభేదాలు వచ్చేటటువంటి భగ్గుమనేటటువంటి విభేదాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా హిందూ ధర్మానికి గ్లాని కలిగే పరిస్థితి ఉంటుంది. మరి మేము సాధు సంతులందరినీ కూడా దయచేసి మేము కోరుతున్నాం, ఒక సుహృద్భావమైన వాతావరణంలో కూర్చొని చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే, వినకపోతే చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మనం పోరాడుదాం. సమస్యలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు జరిగాయో, ఖచ్చితంగా తప్పులు ఎవరు చేసినా దానికి చట్ట ప్రకారంగా వారికి శిక్షలు పడేటట్టుగా మనం పోరాడవచ్చు తప్ప ఒక దైవ కార్యం జరిగేటప్పుడు, ఒక దైవ కార్యాన్ని నిర్ణయించేటప్పుడు ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిరసన చేయడం, అడ్డుకోవడం అనేది దయచేసి మేము చాలా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామీజీలందరూ కూడా విజ్ఞతను పాటించాలి. ఎవరైతే మలయాళ స్వామి వారి తాలూకా అక్కడ ఉండేటటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఆ పరంపర కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా మేము మరీ
విజ్ఞప్తి చేస్తున్నాం సాధు సంతులకి, పెద్దలకి, అందరికీ కూడా. ఇది మన హిందూ ధర్మాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు చాలా బాధేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆలయాల మీద దాడులు జరిగాయి, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. ఇక్కడే మన చిత్తూరులో ఉండేటటువంటి స్వామీజీని రాత్రి చంపేసి ఆ పక్కన ఉండేటువంటి కొలంలో పడేశారు. మన చిత్తూరులో కూడా ఆశ్రమం పేరు మాకు జ్ఞాపకం రావట్లేదు. అలాగే ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆ సమస్యల మీద ఎక్కడా కనిపించినటువంటి కొంతమంది మరి స్వామీజీలు కూడా ఈరోజు ఆ విషయాల్ని మరి రాద్ధాంతం చేయడం ఎట్టి పరిస్థితిలో కూడా ఇది మంచి సంస్కృతి కాదని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటూ